Hi friends, this video is very important for every singer out there. No matter which level you are maybe at, and no matter which style of music you are learning and you are maybe singing. Okay. ప్లీజ్ ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక మంచి టాపిక్ని ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. అదే వాయిస్ కేర్. ఇది చాలా ఇంపార్టెంట్ కదా. ఎస్. సో ప్రతి సింగర్కి, నేను సింగర్ అనుకుంటున్న ప్రతి ఒక్కరికి వీ హ్యావ్ అ ఇన్స్ట్రుమెంట్ విత్ అస్, అవర్ వాయిస్, రైట్? మన వాయిస్ మనకి ఒక ఇన్స్ట్రుమెంట్. మరి ఈ ఇన్స్ట్రుమెంట్ని ఎలా కేర్ తీసుకోవాలి, ఎలా చూసుకోవాలి అనే దాని గురించి ఒక 10 టిప్స్ నేను చెప్పబోతున్నాను. సో స్టే ట్యూన్ టిల్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఐఎమ్ అరుణ్ కుమార్ మహంతి. యు ఆర్ వాచింగ్ ఏకే మ్యూజిక్ వరల్డ్. సో లేట్ చేయకుండా 10 టిప్స్ అయితే మనం నేర్చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2025 మీకు మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు చేసే సపోర్ట్ నాకు చాలా బూస్టప్ని ఇస్తుంది, మరింత ఇన్ఫర్మేషన్ని మీ వరకు చేరుకునేలా చేస్తుంది. సో మరి వెళ్ళిపోదామా టాపిక్లోకి. ఫస్ట్, వోకల్ రేంజ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వోకల్ రేంజ్? వోకల్ రేంజ్ అంటే ఏంటి? మనకందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరికి ఒక సర్టన్ రేంజ్ అంటూ ఉంటుంది. లో, హై, మీడియం ఇలా. సో నేను చాలామంది దగ్గర వింటూ ఉంటా, నాకు ఒరిజినల్ పిచ్లో పాడటం అలవాటండి, నేను ఒరిజినల్ పిచ్ను మాత్రమే పాడగలుగుతాను, కొంచెం ఆ పిచ్ని నేను తగ్గించుకున్నా, శృతిని తగ్గించుకున్నా నాకు అంత కంఫర్టబుల్ ఉండదు అని అంటారు. యాక్చువల్గా ఒరిజినల్ పిచ్లో పాడటం అనేది ఇట్స్ నాట్ అ రైట్ డెసిషన్ ఫర్ ఎవ్రీ వన్. అంటే కొంతమందికి అది సూటబుల్గా ఉంటుందేమో, కానీ ఇట్స్ నాట్ రైట్. ఎందుకు అంటే ఆ ఆస్పెక్ట్స్కి తగ్గట్టు, ఆ మ్యూజిక్ డైరెక్టర్కి తగ్గట్టు వాళ్ళు సాంగ్ని డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. సో దానివలన మనం ఒరిజినల్లో పాడాలి అని అనుకుంటాం, కానీ మనకంటూ ఒక వోకల్ రేంజ్ ఉంటుంది. సో ఆ రేంజ్ ఏంటి అని తెలుసుకొని మనం పాడితే చాలా బాగుంటుంది. నేనైతే చేసేది అదే. మీరు నా ప్రీవియస్ వీడియోస్ని చెక్ చేయొచ్చు. ఏవైతే ఈ ఛానల్లో నేను పాడి పోస్ట్ చేశానో వాటిని చూసినట్లయితే ఏది కూడా ఒరిజినల్ పిచ్లో ఉండదు. ఐదర్ నేను పిచ్ని డౌన్ చేసుకొని వాట్ ఈజ్ మై వోకల్ రేంజ్ దానికి చూసుకొని నేను చేయటం జరుగుతుంది. సో అలా చేయటం వల్ల ఏంటి అంటే ప్రతి ఒక్క నోట్ని పర్ఫెక్ట్గా ప్రొనౌన్స్ చేయగలుగుతాం అండ్ విల్ గెట్ అ కాన్ఫిడెన్స్. మన వాయిస్ మీద మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది, బాగా చేయగలుగుతాం అన్నమాట. సో అందుకని వోకల్ రేంజ్ ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. సెకండ్ వన్, ప్రాక్టీస్ వాల్యూమ్. ప్రాక్టీస్ వాల్యూమ్ అంటే మనం నార్మల్గా డే స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా పిచ్లో మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ని ఒక్కొక్క పిచ్లో మాట్లాడుతూ ఉంటాం. నువ్వు కామ్గా ఉంటే చాలా లో వాయిస్తో, అండ్ కోపంగా ఉంటే కొంచెం హై వాయిస్తో ఇలా మాట్లాడుతూ ఉంటాం, అవునా? నార్మల్గా మనం నిద్ర లేవగానే మన వోకల్ రేంజ్ ఎలా ఉంటుంది? మనం ఏమన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తామా మాట్లాడేటప్పుడు? మనం ఆ వాల్యూమ్ని కూడా ప్రాక్టీస్ చేయాలి. అది ఏంటి అంటే చాలాసార్లు మనం అవసరం లేని చోట కూడా చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటాం, షౌట్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా మనం ఎంత తక్కువ యూస్ చేస్తే అంత మంచిది. నార్మల్గా అదేంటండి అలా చెప్తున్నారు, ఒక సాంగ్ని ప్రాక్టీస్ చేయాలంటే బాగా ఓపెన్గా పాడుతూ చేయాలి కదా అని అనుకుంటారు. కరెక్టే, కానీ మనం ప్రాక్టీస్ దేనికోసం చేస్తున్నాం? గుర్తుపెట్టుకోవటానికి చేస్తున్నాం. మరి గుర్తుపెట్టుకునేటప్పుడు మన వోకల్ని కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి కదా. నేనైతే అవసరం లేని చోట చాలా తక్కువగా లో పిచ్లో మాట్లాడుతూ ఉంటా. సో దానివలన ఏంటి అంటే మన వాయిస్ అనేది స్ట్రెస్ తీసుకోకుండా సెటిల్డ్గా ఉంటుంది.
అవునా? మరి ప్రాక్టీస్ చేయటం ఎలా అని మీకు డౌట్ రావచ్చు. మనం గుర్తుపెట్టుకోవడానికి చేస్తున్నాం కాబట్టి చాలా వెరీ వెరీ లో వాయిస్లో వినండి, పాడుకోండి. సో దానివలన మనకు గుర్తుంటుంది. సర్టెన్ టైంలో ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను. సో ఇటువంటప్పుడు నేను చాలా లోగా మాట్లాడాలి అంటే కుదిరిన పని కదా. సో ఇటువంటి టైంలో నేను ఖచ్చితంగా లౌడ్ వాయిస్తో మాట్లాడాలి. నా రేంజ్ అనేది మీ వరకు రీచ్ అవ్వాలి కాబట్టి ప్రతి వర్డ్ని ప్రొనౌన్సియేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి ఒక ప్రాపర్ సౌండ్తో మాట్లాడతాను. సో ఇటువంటప్పుడు ఎస్ వీ హ్యావ్ టు యూస్. కానీ అవసరం లేని చోట లో పిచ్లో మనం యూస్ చేస్తే మన వోకల్ అనేది వాల్యూమ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కాకుండా థ్రోట్ స్ట్రగుల్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. థర్డ్ వన్, ఇది చాలామందికి తెలిసిన విషయమే, క్లియరింగ్ ద వాయిస్. ఇలా ఎంతమంది చేసి ఉంటారు? ఎవరైనా మనల్ని పాడమని అడిగేటప్పుడు ఒక్కసారిగా మనం అని అనుకుంటాం. దానిలో మనం ఆలోచించే విషయం ఏంటి అంటే అలా చేయటం వలన మనం థ్రోట్ని క్లియర్ చేసుకుంటున్నాము, వాయిస్ కంఫర్టబుల్గా వస్తుంది అని మనం ఫీల్ అవుతాం. బట్ ఇట్స్ వెరీ డేంజరస్ టు అవర్ వాయిస్. ఎప్పుడూ అలా చేయకూడదు. మన వోకల్ కార్డ్స్ అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. వాటిని అలా సవరించుకోవటం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. మీకు అలా ఇబ్బందిగా ఉంటే వాటర్ని సిప్ చేయండి. సో దానివల్ల అయితే మీకు వాయిస్ అనేది చాలా కంఫర్టబుల్గా వస్తుంది. సో సవరించుకోవటం అనేది మనం మనం గొంతుకి హెల్ప్ చేస్తున్నాము ఓపెన్ కావటానికి అని అనుకుంటాం, కానీ దానికి హార్మ్ చేస్తున్నాం అనే విషయం మనం మర్చిపోతూ ఉంటాం. సో ఎవరైనా ఇలా చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ అలవాటును మార్చుకోండి. ఫోర్త్ వన్, డూయింగ్ వోకల్ వార్మప్. ఎంతమంది చేస్తున్నారు నిజంగా చెప్పండి? నార్మల్గా మనం లేవగానే ఒక మంచి క్లాసికల్ని పాడాలి అంటే పాడగలుగుతామా? అప్పుడే నిద్ర లేచాము, నీతోనే ఆగేనా అని పాడాలి అంటే ఎంత స్ట్రగుల్ అవుతుంది వాయిస్. ఎందుకంటే అప్పటి వరకు స్లీప్ మోడ్లో ఉంటుంది. అటువంటి వాయిస్ని ఒక్కసారిగా మనం ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది? చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, అవునా? లేవగానే మిమ్మల్ని ఒక 200 మీటర్స్ పరుగు పందానికి పంపిస్తే ఎలా ఉంటుంది? కరెక్ట్గా వెళ్ళగలుగుతారా ఒక ట్రాక్లో, లేదా తూలి పడిపోతూ ఉంటారా? సో మన బాడీ మీద మనం ఆ కంట్రోల్ని తీసుకుంటున్నామే. వాట్ అబౌట్ అవర్ వాయిస్? యాజ్ ఎ సింగర్గా ప్రతి ఒక్క విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. లేచిన తర్వాత వీ హ్యావ్ టు డూ 15 to 20 మినిట్స్ వార్మప్. సో ఇలా రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటే కనుక మనం సెటిల్డ్గా స్లోగా మనం వార్మప్ చేసుకొని లో వాయిస్తో మనం ప్రాక్టీస్ చేసుకొని అప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళాలి. సో అలా చేస్తే కనుక అది చాలా ఉపయోగపడుతుంది మన వాయిస్కి. ఫిఫ్త్ వన్, యూజింగ్ ఆల్ వోకల్ రిజిస్టర్స్. వోకల్ రిజిస్టర్స్ అంటే ఏంటి అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారండి. మీకు తెలుసా వోకల్ రిజిస్టర్స్ అంటే ఏంటో? మనకి వోకల్ని రిజిస్టర్ చేయటానికి అంటే రిజిస్టర్డ్గా మనకి కొన్ని లెవెల్స్ ఉంటాయి. 3 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ చెస్ట్ వాయిస్, మిక్స్డ్ వాయిస్ అండ్ హెడ్ వాయిస్. సో చాలామందికి ఈ విషయం తెలియదు. అందరూ చెస్ట్ వాయిస్తో పాడేస్తూ ఉంటారు. సో అలా పాడటం వలన అది మనకి షౌటింగ్లా వినిపిస్తుంది. అవసరం లేని పదాన్ని కూడా చాలా అంటే మాట్లాడుతున్నాం కదా ఆ సౌండ్తో పాడేస్తూ ఉంటారు. సో అది చాలా మిస్టేక్ అన్నమాట. ఎప్పుడైతే మనం వోకల్ రేంజ్ని అర్థం చేసుకొని ఆ సాంగ్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఆ సాంగ్ని ఎలా ప్రజెంట్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకొని చెస్ట్ వాయిస్తో లేదా మిక్స్డ్ వాయిస్తో లేదా హెడ్ వాయిస్తో దేంతో మనం పాడాలి అని తెలుసుకొని పాడితే కనుక చాలా చక్కగా వస్తుంది, వినటానికి వినసొంపుగా ఉంటుంది. అంతేగాని చెస్ట్ వాయిస్తో పాడాల్సిన దాన్ని మిక్స్డ్ వాయిస్తో పాడాల్సిన దాన్ని హెడ్ వాయిస్తో పాడితే
మనకు ఆ పాట అనేది అంత రక్తి కట్టదు. ఇట్స్ నాట్ ఈవెన్ గుడ్ టు లిసన్. మనం వినడానికి కూడా అంత ప్రాపర్ సౌండింగ్ ఉండదు. ఏదో అరుస్తున్నట్టు, లేదా చాలా లైట్ వాయిస్ అని, లేకపోతే లిరిక్స్ వినిపించకపోవటం ఇలా జరుగుతుందన్నమాట. సో ఈ జాగ్రత్తను కూడా మనం తీసుకోవాలి. 6th వన్, ఇది జెనెటికల్గా ఉంటుంది కానీ మన చేతిలో ఉంటుంది. డైట్ అండ్ హైడ్రేషన్. మనం పాడటానికి ఫుడ్కి హైడ్రేషన్కి ఏంటి అసలు ఏమైనా సంబంధం ఉందా అని అనుకుంటున్నారు కదా. ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకు అంటే మన డైట్ మనం ప్రాపర్గా మెయింటైన్ చేస్తే మన వాయిస్ అనేది అంత బాగా వస్తుంది. అంటే చాలామందికి చాలా విషయాల్లో ఇది అందరికీ ఒకలా ఉండదు. ఇప్పుడు నాకు సరిపడా ఉన్న డైట్ మీకు సరిపోతుందని నేను చెప్పలేను. అంటే చాలామంది చెప్తూ ఉంటారు, నేను ఐస్ క్రీమ్ తిన్నప్పుడు కొంచెం నాకు వాయిస్ ఎందుకో పట్టేస్తున్నట్టు ఉంటుందండి, కర్డ్ తిన్నప్పుడు, యోగర్ట్ తిన్నప్పుడు మనకి అలా ఉంటుందండి అని చెప్తూ ఉంటారు. నాకు కూడా కొన్ని కొన్ని ఉంటాయి. మోస్ట్లీ ఐ విల్ అవాయిడ్ యోగర్ట్, కర్డ్. కానీ ఒక్కొక్కసారి మన బాడీ హీట్ని కొంచెం రెడ్యూస్ చేయడానికి తీసుకుంటూ ఉంటాం కదా. సో అటువంటప్పుడు ఎప్పుడైనా నేను పాడాలి అనేటప్పుడు నేను యోగర్ట్ని తీసుకోవటం ఆపేస్తాను. కొంతమందికి స్వీట్స్లో ఉంటుంది, అది కొంచెం దానివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి లేదా ఇచ్చింగ్ ప్రాబ్లం వస్తుంది. కొంతమందికి స్పైస్ లెవెల్స్, కొంతమందికి ఆయిల్స్, ఇలా ఉండేటప్పుడు డైట్ని మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. అండ్ వాటర్ని తీసుకుంటూ వాయిస్ని ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. ఎప్పుడైనా గమనించారా, ఎవరైనా పాడిన అనుభవం మీకుంటే మైక్ ముందు వెళ్ళి పాడేటప్పుడు మన పెదవులు ఆరిపోతాయి, గొంతు తడారిపోతుంది. సో అలా కాకుండా ఉండాలి అంటే అవి ఒక్కొక్కసారి మనకి టెన్షన్ వల్ల కూడా వస్తుంది. ఇలా హైడ్రేటెడ్గా ఉంచుకుంటే అటువంటి టెన్షన్ కూడా మనం దూరం చేయొచ్చు. ఎక్కువ వాటర్ని సిప్ చేస్తూ కొంచెం కొంచెంగా సిప్ చేస్తూ ఉంటే మన వాయిస్ అనేది హైడ్రేటెడ్గా ఉంటుంది, డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. సో ఇలా డైట్ని కూడా మెయింటైన్ చేయాలి. బిల్డింగ్ ఇమ్యూనిటీ మన చేతిలో ఎక్కడుందండి. బిల్డింగ్ ఇమ్యూనిటీ అని అనేస్తాము, కానీ ప్రతి ఒక్కరికి ఇమ్యూనిటీ ఉంటుందా? ఉండదు. సో దానికి కూడా మనం కేర్ తీసుకుంటే, మన ఇమ్యూనిటీ బాగుంటే, చాలామందికి నేను చూస్తూ ఉంటాను రెగ్యులర్గా వాయిస్, సార్ నాకు ఈరోజు వాయిస్ చాలా పెయిన్గా ఉందండి, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తున్నాయండి, ఎప్పటికప్పుడు కోల్డ్ వచ్చేస్తుందండి, 365 days నాకు కోల్డ్ ఉంటుందండి, నా వాయిస్ ఏంటో కానీ పాడిన వెంటనే నాకు చాలా పెయిన్ వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందండి, ఇలా మాట్లాడుతూ ఉంటారు. మరి మనలో ఇమ్యూనిటీ లేకపోతే అంత సెన్సిటివ్గా ఉన్న పార్ట్ మరి ఏమవుతుంది? సో ఇమ్యూనిటీని కూడా ఉంచుకోవటం చాలా ఇంపార్టెంట్. మన వాయిస్కి హాని కలిగించేవి ఎప్పుడూ మనం తీసుకోకూడదు. మన బాడీకి మంచి చేసే ప్రతి ఒక్క పదార్థాన్ని మనం తీసుకోవాలి. మన బాడీకి ఇమ్యూనిటీని పర్ఫెక్ట్గా ఉంచుకోవాలి. సో అలా ఉంచుకుంటే ఖచ్చితంగా మీ వాయిస్ మీ కంట్రోల్లో ఉంటుంది, మంచిగా పర్ఫామ్ చేసే అవకాశం మీకు ఉంటుంది. 8th వన్, ఇయర్ ట్రైనింగ్. అసలు మీరు 10 tips అని చెప్పారే, 8th వన్ ఇయర్ ట్రైనింగ్ అంటున్నారు. ఇయర్ ట్రైనింగ్కి వాయిస్కి ఏమన్నా సంబంధం ఉందా మాస్టారు అని అడగొచ్చు, అడుగుతారు కూడా. చాలామంది అదే క్వశ్చన్ని కామెంట్లో కూడా ఖచ్చితంగా అడుగుతారు చూడండి. కానీ ఖచ్చితంగా సంబంధం ఉంది. మీరు ఏం పాడుతున్నారో, ఏ స్వరాన్ని పాడుతున్నారో మీకు తెలియకుండా మీరేం పర్ఫామ్ చేస్తారు, ఏం పాడగలుగుతారు? ఇయర్ ట్రైనింగ్ లేని సింగింగ్ బ్లైండ్ ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్ పాత్లో వెళ్ళటం అన్నమాట. బ్లైండ్ ఫోల్డ్ చేసుకొని మనం కాన్ఫిడెంట్గా వెళ్ళగలుగుతామా? అమ్మో ఏం తగులుతుందో, ఎక్కడ ఏమవుతుందో, ఏదైనా అడ్డున్నాయేమో, ఇన్ని టెన్షన్స్ పెట్టుకొని ఉంటాం బ్లైండ్ ఫోల్డ్లో మనం వాక్ చేస్తే. అదే ప్రాపర్గా విజన్తో ఉంటే చాలా కాన్ఫిడెంట్గా
ఎస్, నేను దాన్ని ఎందుకు టచ్ చేస్తాను, స్ట్రైట్గా వెళ్ళిపోతాను అని అనుకుంటాం. అలానే ఇయర్ ట్రైనింగ్ ఉంటేనే మన వోకల్, మన వాయిస్ మన కంట్రోల్లో ఉంటుంది. మనం ఏ స్వరం పాడుతున్నాము, ఏ స్వరాన్ని ప్రొనౌన్స్ చేస్తున్నాము అనేది తెలియకుండా మనం పాడలేం. అది తెలుసుకోవాలి అంటే వీ నీడ్ టు డూ ఇయర్ ట్రైనింగ్. వీ హ్యావ్ టు లెర్న్ హౌ టు లిసన్. ఒక సాంగ్ని ఎంత ప్రాపర్గా వినాలి అనే విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఇయర్ ప్రాపర్గా ట్రైన్ అవుతుంది. ప్రాపర్గా ట్రైన్ అయిన ఇయర్ మైండ్కి ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ని ఇస్తుంది. సో అటువంటప్పుడు మనం ఎటువంటి తప్పు లేకుండా స్వరజ్ఞానంతో పాడతాం. సో ఇలా చెయ్యాలి, ఖచ్చితంగా చేస్తేనే అవుతుంది. సో ఇయర్ ట్రైనింగ్ మన వాయిస్కి చాలా ఇంపార్టెంట్. 9th వన్ మనం రెగ్యులర్గా చెయ్యనిదే ది నాన్ సింగింగ్ వాయిస్. అంటే మీరు పాడుతున్నప్పుడు ఓకే, పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఓకే, మీరు పాడినప్పుడు ఎలా ఉంటారు? ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారా? మీరు ఒక 1 అవర్లో పర్ఫామ్ చేయాలి అంటే మీ వాయిస్ని ఎక్కువగా యూజ్ చేస్తారా? అది చాలా తప్పు. ఇట్స్ అ బ్లండర్ మిస్టేక్. ఎక్కువ డిస్కషన్స్ చేయటం, ఎక్కువ మాట్లాడటం, ఎక్కువగా అరవటం, షౌటింగ్స్ ఉండటం, ఇవన్నీ మన వాయిస్కి చాలా హామ్ చేస్తాయి. మనం ఎప్పుడు ఎక్కువగా మనం ప్రాక్టీస్ చేయాలి అంటే కంటిన్యూగా ఒక 1 to 2 hours ప్రాక్టీస్ చేశారండి. నెక్స్ట్ ఏం చేస్తారు? మీ వాయిస్కి రెస్ట్ ఇవ్వాలి. మీ వాయిస్ని యూజ్ చేయలేని పనులు మీరు చేసుకోవాలి. యూజ్ అయితే వీలైతే మీరు సైన్ లాంగ్వేజ్ ఉపయోగించి ఎదుటి వాళ్ళతో మాట్లాడాలి. అంటే యూ హ్యావ్ టు గివ్ ప్రాపర్ మెడికేషన్ టు యువర్ వాయిస్. దానికి ఒక రెస్ట్ ఇస్తే ప్రాపర్గా అది మీకు వర్క్ చేస్తుంది. అంతేగాని పాడటం ఇంకా టైం ఉంది కదా, లొడ వాగితే ఏమవుతుంది? వోకల్ అనేది డ్యామేజ్ అయిపోతుంది, అంతే కదా. సో ప్రాపర్గా మనం కొత్త బట్టలు కొనుక్కుంటే పుట్టినరోజు నాడు వేసుకొని తర్వాత మళ్ళీ మడిచి లోపల పెట్టేస్తాం. ఎందుకని? మళ్ళీ వేసుకుంటే పాడైపోతాయని. దానికి రెస్ట్ ఇస్తున్నాం కదా. మళ్ళీ నెక్స్ట్ అకేషన్కి వేసుకోవాలి, ఏదైనా అకేషన్ ఉంది దానికి వేసుకోవాలి అంటే ప్రాపర్గా దానికి ఒక రెస్ట్ అంటూ ఇస్తున్నాం. దెన్ వాట్ అబౌట్ యువర్ వాయిస్? యాజ్ ఎ సింగర్గా యూ నీడ్ టు గివ్ రెస్ట్ టు యువర్ వాయిస్ అండ్ యూ నీడ్ టు ప్రాక్టీస్ దిస్. సో ఇలా చేస్తే ఇది చాలా ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ 10th వన్ ఆబ్వియస్లీ వాయిస్ రెస్ట్. ఎలా ఇవ్వాలి చెప్పాను కదా. మనం ఒక 1 to 2 hours ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా 4 to 5 hours దానికి గ్యాప్ ఇవ్వాలి. గ్యాప్ ఇస్తే మీ వాయిస్కి ప్రాపర్గా రెస్ట్ దొరుకుతుంది అండ్ మీరు వర్క్ చేయడానికి చాలా అనువుగా ఉంటుంది. వీఆర్ సింగర్స్, ఇది మన ఇన్స్ట్రుమెంట్, దీనిని మనం ప్రాపర్గా దాచుకోవాలి కదా. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా వాడామనుకోండి, అది అవసరమైన చోట వాగకుండా ఉంటుంది, అంతేనా? దాన్ని మనం వాడలేకుండా ఉంటాం. సో అలా కాకుండా వాయిస్కి ఖచ్చితంగా మనం రెస్ట్ ఇవ్వాలి. సో చూసారు కదా 10 టిప్స్. 1 వాయిస్ రేంజ్, ప్రాక్టీస్ వాల్యూమ్. 2, 3rd clearing your voice and throat. And 4th one, doing vocal warm-ups. 5th one, using all vocal registers. 6th one, diet and hydration. 7th one, building immunity. 8th one, ear training. 9th one, the non-singing voice. And 10th one, voice rest. ఇవన్నీ మీకు చాలా ఉపయోగపడతాయి. ఇలా ఉపయోగపడేవన్నీ నేర్చుకోవాలి అంటే ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కర్ణాటిక్ మ్యూజిక్ అండ్ దీస్ కైండ్ ఆఫ్ వోకల్ ఎక్సర్సైజెస్ అండ్ ఎవ్రీథింగ్, వాయిస్ మాడ్యులేషన్స్, ఇవన్నీ మీరు నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా ఏకే మ్యూజిక్ వరల్డ్ అండ్ సింగిల్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ యూ. సో ఇఫ్ యూ విల్ జాయిన్ ఇన్ ఏకే మ్యూజిక్ వరల్డ్, our team will contact you. కింద కనిపిస్తున్న నంబర్కి మీరు మెసేజ్ చేస్తే we will contact you and we will
guide you. We have so many courses to improve, to develop a singer. మీలో ఒక సింగర్ని డెవలప్ చేయడానికి we have so many lots of vocal exercises courses. If you want to become a singer, you can choose your destination to AK Music World. నేను మీ అరుణ్ కుమార్ మహంతి. I hope you enjoyed this video. If you are thinking it's useful for some other people, what you will do? Just share this video to your friends and family members and who love music and who wants to sing properly. వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. ఒక లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి. మీరు చేస్తున్న ఒక్క లైక్ చాలామందికి నా వీడియో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ 2025లో కూడా నా ఛానల్ని మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ subscribe to our channel AK Music World. Signing off, నేను మీ అరుణ్ కుమార్ మహంతి.